ప్రైజ్ ది లార్డ్. ప్రభువుకు స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ప్రభు బిడ్డలారా, ఈ దినం వాక్య ధ్యానంలో న్యాయాధిపతుల గ్రంథం 4వ భాగానికి వెళదాం. ఇది చివరి భాగం. చివరి 3 అధ్యాయాలతో ఈ భాగం ఉంటుంది. అనగా 19, 20, 21 అధ్యాయాలు ధ్యానం చేసుకుందాం. 19వ అధ్యాయంలో లేవీయుడు ఒకడు ఎఫ్రాయిము మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను అని ప్రార్థన చేసుకుందాం. ఘనమైన తండ్రి, ఈ దినమును బట్టి స్తోత్రములు నాయన. వాక్యమును నేర్పిస్తూ మర్మములను తెలియపరుస్తూ ఆదరిస్తూ ఆశీర్వదిస్తున్నందుకై స్తోత్రములు తండ్రి. మీ దాసుని మరుగుపరిచి మీరే ఆత్మదేవుడుగా నింపి నిండి ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మా అందరికీ ఆశీర్వాదకరంగా నుండినట్లు దర్శించుమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుకుంటున్నాను ప్రియ తండ్రి, ఆమేన్. ప్రారంభించబడుతుంది. ఆ తదుపరి అతనిని గూర్చి ఏం రాయబడిందంటే, బెత్లెహేము నుండి ఒక ఉపపత్నిని తీసుకొచ్చినట్లు ఆమె అతనిని విడిచి విభచరించి తిరిగి తన ఇంటికి వెళ్ళి తన తండ్రి ఇంట 4 నెలలు ఉండినట్లు ఆ స్త్రీ కొరకు ఈ లేవీయుడు వెళ్ళి ఆ స్త్రీ యొక్క తండ్రి ఇంటిని చేరినట్లు ఆ తండ్రి ఈ లేవీయుడైన యవనస్తుడిని ప్రేమించి దినదినము ఆయనను సంతోషపరచినట్లు చదువుతాం. ఇక మేము బయలుదేరుతామండి అన్నప్పుడెల్లా, కాదు బాబు, ఈ దినమంతా సంతోషించు, రెండో దినం బయలుదేరుతామండి అంటే ఈ రాత్రి అంతా సంతోషించు అంటూ 5 దినాలు ఆయనను ఆపినట్టు దేవుని వాక్యంలో 19వ అధ్యాయం చెబుతుంది. 6వ దినాన ఇక లేచి తాను తీర్మానించుకొని వెళ్ళాడు. వెళుతూ వెళుతూ ఆయన మార్గం ఏ రీతిగా ఉందంటే, ఆయన బెత్లెహేము నుండి ప్రారంభించాడు కదా ప్రయాణం. ఎక్కడికి వెళ్ళాలి? తను నివసించే ఎఫ్రాయిము మన్యపు ఉత్తర భాగానికి చేరాలి. మధ్యలో 3 పట్టణాలు వస్తాయి. మొదటిది యెబూసు, రెండవది గిబియా, మూడవది రామ అనే 3 పట్టణాలు గుండా ఎఫ్రాయిము ప్రాంతం చేరాలి. ఈ 3 జ్ఞాపకం పెట్టుకోండి. యెబూసు అంటే కనానీయులు, అన్యులుగా కనానీయులు నివసించే పట్టణం. దాటి వస్తే గిబియా. గిబియాలో బెన్యామీనీయులు అప్పటికి దానిని స్వాధీనపరుచుకొని ఉన్నారు. ఇక రామ పట్టణానికి వస్తే సౌలు యొక్క స్వస్థలం అన్నమాట అది. ఇప్పుడు తన ఉపపత్నిని తీసుకొని ఆ బెత్లెహేము నుంచి ఎఫ్రాయిము మన్యపు ప్రాంతానికి బయలుదేరాడు. మార్గ మధ్యంలో వాక్యం చెబుతుంది, చాలా ప్రొద్దు గ్రుంకింది. ఫలితంగా తనతో కూడా ఉన్న దాసుడు అన్నాడు, అయ్యగారు ప్రొద్దు గ్రుంకింది, ఇక మనం ఆ ఎదురుగా ఉండే ఆ యెబూసు పట్టణంలో ఈ రాత్రికి నివసిస్తాం, తెల్లవారిన తరువాత బయలుదేరదాం అని అన్నాడు. అప్పుడు ఈ లేవీయుడు ఏమన్నాడంటే, ఈ యెబూసు పట్టణంలో అన్యులు ఉంటారు, అందులో మనం ప్రవేశించకూడదు, కాబట్టి అక్కడ ఉండటానికి వీల్లేదని ఇంకాస్త ముందుకెళ్ళి గిబియాలోకి చేరాడు. గిబియాలో బెన్యామీనీయులు అనగా ఇశ్రాయేలీయులు అప్పుడు నివసిస్తున్నారు. ఈయన అనుకున్నాడు, వాళ్ళు నా సోదరులే కదా, నాకు అక్కడ క్షేమం ఉంటుంది రాత్రి అని అనుకున్నాడు. వెళ్ళి ఆ బెన్యామీను ప్రాంతానికి చేరాడు. ఇక్కడ చాలా ఆశ్చర్యం ఏంటంటే, యెబూసు వద్దు, గిబియా కావాలి, అన్యులొద్దు, అన్యతత్వం వద్దు, నాకు నావారు కావాలని ఆశపడ్డాడు. మంచిదే. వీధిలో ఉండటానికి కూడా ఇష్టపడ్డట్టుగా అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంటే ఎంతో ధైర్యం చేసినాడు, ఇక్కడ నాకు ఎంతో క్షేమం ఉంటుందని నమ్మినాడు. అయితే ఏం జరిగింది? అక్కడ
ఒక ముసలివాడు ఆ త్రోవను వెళుతూ, బాబు నీకు తెలిసినట్లేదు, ఈ రాత్రి బయట ఉంటే క్షేమం కాదయ్యా, నా ఇంటికి రా అని తీసుకెళ్ళాడు ఇంటికి. కాబట్టి ఈ లేవీయుడు తన ఉపపత్నితో కూడా దాసునితో కూడా ఆ వృద్ధుని ఇంట ఆ రాత్రి బసకు చేరాడు. ఆ రాత్రి ఏం జరిగిందండి? నేను చదివితే బాగుంటుంది చెప్పే కన్నా. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం 21 నుండి నేను చదువుతున్నానండి. మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతని చేర్చుకొని ఆ వృద్ధుడు వారి గాడిదల కొరకు మేత సిద్ధపరచను. అప్పుడు వారు కాళ్ళు కడుగుకొని అన్నపానములు పుచ్చుకొనిరి. వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరులు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన ఆ మనుష్యుని మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా, ఇంటి యజమానుడైన ఆ మనుష్యుడు వారి యొద్దకు వెళ్ళి, సహోదరులరా, అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు. ఈ మనుష్యుడు నా ఇంటికి వచ్చెను గనుక మీరు ఈ వెర్రి పని చేయకుడి. ఇదిగో కన్యక అయిన నా కుమార్తెయును ఆ మనుష్యుని ఉపపత్నియు ఉన్నారు. నేను వారిని బయటకు తీసుకుని వచ్చేదను. మీరు వారిని నీచపరచి మీ ఇష్ట ప్రకారముగా వారి ఎడల జరిగింపవచ్చును గాని ఈ మనుష్యుని ఎడల ఈ వెర్రి పని చేయకూడదని వారితో చెప్పెను. గాని అతని మాట వినుటకు వారికి మనస్సు లేకపోయాను గనుక ఆ మనుష్యుడు బయటనున్న వారి యొద్దకు తన ఉపపత్నిని తీసుకొని పోగా వారు ఆమెను కూడి ఉదయము వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచూ ఉండిరి. తెల్లవారగా వారు ఆమెను విడిచి వెళ్ళిరి. ఇక వివరించాలండి. ఈ మాటలు వింటుంటే ఏది జ్ఞాపకం వస్తుందండి? ఆదికాండం 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా సంఘటన జ్ఞాపకానికి రావటం లేదండి? బిడ్డలారా, యెహోషువ నాయకత్వంలో కనాను చేరారు. యెహోషువ గ్రంథం కూడా అయిపోయింది. న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చారు. 14 న్యాయాధిపతుల క్రింద ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు. ఇప్పుడు మరలా వెనుకటి స్థితి. ఆదికాండం 19వ అధ్యాయంలోని సొదొమ గొమొర్రా పరిస్థితి వాక్యం తేటగా మనకు ఇక్కడ చెబుతుంది అని అంటే దీనికి కారణం ఏంటి? న్యాయాధిపతుల గ్రంథంలోనే మరవరాని, ఎన్నటికీ మనం జ్ఞాపకుంచుకోవాల్సిన ప్రధానమైన 2 వచనాలు ఉన్నాయి. 2వ అధ్యాయం 10వ వచనంలో, 17వ అధ్యాయము 6వ వచనంలో దీనికి కారణం మనం గ్రహించగలం. దేవునిని గాని దేవుని గొప్ప కార్యములను గాని ఎరగని తరము ఒకటి పుట్టెను. 17వ అధ్యాయం 6వ వచనంలో, ఆ దినములలో ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. ఫలితంగా పాపానికి పరిశుద్ధతకు వ్యత్యాసం మర్చిపోయినారు. దేవునితో గడిచే నడక మర్చిపోయినారు. 28వ వచనం నేను చదువుతున్నానండి. అతడు లెమ్ము వెళ్ళుదమనగా ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకుండెను గనుక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణము చేయసాగెను. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్నిని తీసుకొని ఆమెను ఆమె కీళ్ల ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలీయుల దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపెను. అప్పుడు దాన్ని చూచిన వారందరూ, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటైనను వినబడుటైనను లేదు. మీరు ఇది మనస్సునకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గురించి మాట్లాడుకొనుడని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇంత ఘోరమైన అపవిత్రత స్థితి గతంలో ఎన్నడూ మనం చూడలేదే అని చెప్పుకున్నారు. ఇది 19వ అధ్యాయంలో జరిగిన సంఘటన. ఇక 20వ అధ్యాయానికి వెళదామా? ఇశ్రాయేలీయులు ఆ బెన్యామీనీయులను పిలిచి, బాబు ఇది మనకు తగని పని ఎందుకు చేశారు అని విచారించి
పరిష్కారం కనుగొనటానికి ప్రయత్నం చేసినారు. దేవుని వాక్యంలో 12, 14 వచనాలు మనం గమనిస్తే 20వ అధ్యాయంలో గమనించండి. ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులనందరి యొద్దకు మనుషులను పంపి, మీలో జరిగిన ఈ చెడుతనం ఏమిటి? గిబియాలోనున్న ఆ దుష్టులను మాకు అప్పగించుడి, వారిని చంపి ఇశ్రాయేలీయులలో నుండి దోషమును పరిహరింపచేయుదమని పలికింపగా, బెన్యామీనీయులు తమ సహోదరులకు ఇశ్రాయేలీయుల మాట విననొల్లక 14వ వచనంలో యుద్ధమునకు బయలుదేరవలెనని తమ పట్టణములలో నుండి వచ్చి గిబియాలో కూడుకొనిరి. చేసింది తప్పు బాబు, దేవుడు ఒప్పుకోడయా? ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? తప్పు, పాపం, శిక్ష ఎన్ని చెప్పినా కూడా వీరేమన్నారండి? మాట విననొల్లక పైపెచ్చు యుద్ధం చేద్దాం రా అన్నారు. ప్రభు బిడ్డలారా, ఇక్కడ కాస్త మనం ఆలోచన చేస్తాం. దేవుని ప్రజలు దేవుని చేత నడిపించబడి పోషించబడి ఆధ్యాత్మికంగా 40 సంవత్సరాలు అనేక పాఠాలు బోధించబడి కనానులోకి వస్తే, ఈ కనాను చేరేరే గాని పాత నైజ గుణం పోయిందండి. ప్రభు బిడ్డలారా, యుద్ధానికి కయ్యానికి కాలు దువ్వారు. యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధానికి ఇరు పక్షాల వారు ఎవరు అని అంటే, ఒకవైపు బెన్యామీనీయులు, మరోవైపు ఇశ్రాయేలీయులు, మిగిలిన గోత్రాల వారు. ఈ యుద్ధంలో త్వరగా దాటి వెళదాం ప్రాముఖ్యమైన అంశాలతోటి. బెన్యామీనీయులు 45,001 మంది, ఇశ్రాయేలీయులు 40,000 మంది హతమయ్యారు. మొత్తం వెరసి 85,100 మంది హతమైనట్లు దేవుని వాక్యం 20వ అధ్యాయం మనం తేటగా చదివితే మనకు అర్థమవుతుంది. అయ్యా, ఎవరెవరికి యుద్ధం అండి? దాయాదులకు, సోదరులకు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు వారిని చూచినప్పుడు పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపంతో పరిష్కారం అంటున్నారు, కానీ వారు లోబడనోళ్ళని ప్రజలుగా ఉన్నారు. ఏమండి, 21వ అధ్యాయం మనం ప్రారంభం నుంచి చూస్తే మొదటి వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ఇశ్రాయేలీయులు తమలో ఎవడునూ తన కుమార్తెను బెన్యామీనీయునికి ఇయ్యకూడదని మిస్పాలో ప్రమాణము చేసుకుని ఉండిరి. ఏమనుకున్నారండి వీళ్ళు? ఈ బెన్యామీనీయులకు మన కుమార్తెలలో ఎవరిని కూడా వివాహానికి ఇవ్వకూడదు, అంటే వారితో సంబంధం అక్కర్లేదు, తెగదెంపులు తెంచుకుందాం అనుకున్నారు. అంత బాధ వారిలో కలిగింది. మిస్పా అగ్రిమెంట్ అంటారు దీన్ని. ఆ తదుపరి వారిని చూచినప్పుడు ఏడ్చి అని రాయబడింది దేవుని వాక్యంలో. 2వ వచనంలో 3వ వచనంలో మనం చూస్తే, ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుండి, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నేడు ఇశ్రాయేలీయులలో ఒక గోత్రము లేకపోయాను, ఇది ఇశ్రాయేలీయులకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చిరి. కడాకు ఆ బెన్యామీనీయులకు ముందున్న యవనస్తులకు వివాహాలకు కన్యకలు తక్కువైపోయినట్టుగా మనం చూస్తాం. అప్పుడు వీరిలో ఉండే ఆ వేదన, వీరిలో ఉండే బెన్యామీనీయుల కొరకైన ఆవేదనతో వారు ఏమన్నారంటే, మీకు తక్కువైన కన్యకల నిమిత్తమై మేమే ఒక సలహా ఇస్తాం. ఏంటంటే, మీరు ఆ షిలోహులో సంవత్సరానికి ఒకసారి పండుగ జరుగుతుంది కదా, అక్కడ ఇశ్రాయేలీయుల కన్యకలు అక్కడ నాట్యం ఆడతారు కదా. బెన్యామీనీయులారా, ఎవరికైతే వివాహానికి కన్యక అక్కరవుతుందో వెళ్ళి ఒక కన్యకను తెచ్చుకోండి వివాహానికి అని సలహా ఇచ్చారు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఆ రీతిగా మేము చేస్తే మేము నేరస్తులం అవుతాం కదా అని అంటే,
వారు అంటారండి, నేను చదువుతానండి ఆ మాట, 20వ వచనం, 21వ అధ్యాయం 20వ వచనం. మీరు వెళ్ళి ద్రాక్ష తోటలలో మాటున నుండి షిలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా, ద్రాక్ష తోటలలో నుండి బయలుదేరి వచ్చి పెళ్లి చేసుకొనుటకు ప్రతివాడును షిలోహు స్త్రీలలో ఒకదానిని పట్టుకొని బెన్యామీనీయుల దేశమునకు పారిపోవుడి. తరువాత వారి తండ్రులైనను సహోదరులైనను వాదించుటకు మీ యొద్దకు వచ్చిన ఎడల మేము ఆ యుద్ధమును బట్టి వారిలో ప్రతివానికి పెండ్లికి స్త్రీ దొరకలేదు గనుక ఈ స్త్రీలను దయచేసి మాకు ఇయుడి. ఈ సమయమున వారికి ఇచ్చిన ఎడల మీరు అపరాధులగుదురు గనుక మాకిచ్చినట్లుగా ఇయుడి అని వారితో చెప్పేదము. మేము చూసుకుంటాం, అది మీరు చెయ్యండి అని చెప్పినారు. ఇక్కడ ఆగుదామండి. ఈ నేర ప్రవృత్తి, పాప ప్రవృత్తి ఇంత నష్టానికి తీసుకురాగా ఇశ్రాయేలు వారికి ఇచ్చిన సలహా ఏంటంటే, ఆ షిలోహులోనే ఉండే కన్యకలలో ఎవరికి అక్కరో వాడు ఒక కన్యకను తీసుకెళ్ళండి, కిడ్నాప్ చేయండి. కిడ్నాపింగ్ సలహా ఇచ్చినారండి. దేవుని వాక్యం బైబిల్ ఏం చెప్తుందంటే, నిర్గమకాండం 21:16, ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద ఉంచుకొనినను వాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందును. అలాగే ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయం 7వ వచనంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒకడు ఇశ్రాయేలు కుమారులైన తన సహోదరులలో ఒకని దొంగిలిట కనుగొనబడిన ఎడల అతడు వానిని తన దాసునిగా చేసుకునినను అమ్మినను ఆ దొంగ చావవలెను. అలాగూ చేసిన ఎడల ఆడు చెడుతనము మీ మధ్య నుండి పరిహరించుదురు. ఈ కిడ్నాప్ శిక్ష ఏంటంటే, అలాగ చేసిన వాడు చావవలెను అని దేవుని వాక్యం చెప్తుంది. అప్పుడు ఇశ్రాయేలీయులు ఏమని సమర్థించుకున్నారంటే, ఇదే ద్వితీయోపదేశ కాండము 22:29 వచనంలోనండి, ఆమెతో శయనించిన వాడు ఆ చిన్నదాని తండ్రికి 10 వెండి రూకలనిచ్చి ఆమెను పెళ్లి చేసుకునవలెను. అతడు ఆమెను అవమానపరచను గనుక అతడు తాను బ్రతుకు దినములన్నిట ఆమెను విడిచిపెట్టకూడదు అని ఈ మాట చూపెట్టారు. అంటే దీని అర్థం ఏంటండి, తమకు తోచినట్టుగా సలహా ఇచ్చి చేసిన తప్పును ఒప్పుకొనక కప్పుకోవటానికి చేసే ప్రయత్నం. బిడ్డలారా, ఇశ్రాయేలీయులు కనానులో చేరిన తరువాత పరిపూర్ణంగా స్వాధీనపరుచుకొని కనాను తత్వం లోనికి రానియక పరిశుద్ధత్వం కనానులో పెట్టాలని దేవుడు సలహా ఇచ్చాడు. పాలు తేనెలు ప్రవహించు దేశంలో మీరు నా మహిమ కొరకు బ్రతకమని ఇన్ని వారికి జరిగించి కనానుకు తీసుకొచ్చినారు. ఇప్పుడు పాలు తేనెలు కనబడుతున్నాయా కనాన్ దేశంలో? బెన్యామీనీయులు ఇశ్రాయేలీయులు చేసిన యుద్ధ ఫలితంగా 85,100 మంది హతం చేయబడిన ఫలితంగా రక్తము ప్రవహించింది, యుద్ధ భూమిగా తయారైంది. బిడ్డలారా, పాలు తేనెలు ప్రవహించే అనుభవానికి ప్రభు మనల్ని తేవటానికి రక్షించాడు, నడిపిస్తున్నాడు తప్ప రక్తపాతానికి, పోట్లాటలకు, మనస్పర్ధనలకు, నెమ్మది లేని స్థితికి కాదని నేను మనవి చేసి చెప్తున్నా. న్యాయాధిపతుల గ్రంథం దుఃఖముతో దేవునికి దూరస్తులైన ప్రజలుగా ఇశ్రాయేలీయులు ఉన్నారు అని చెప్పడంతో ముగించబడుతుందని నేను మనవి చేసి చెప్తున్నాను. ప్రభు బిడ్డలారా, దేవుడు కానానులో ఇశ్రాయేలీయులను చూచినప్పుడు ఆయనకు ఏ రీతిగా ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులు కనబడ్డారండి? బెన్యామీనీయులలోని సోదమి ప్రవర్తన, ఇశ్రాయేలీయులలో రక్తపాతం, వాక్యాన్ని వక్రీకరించి ఇచ్చిన సలహా, ఇవన్నిటినీ దేవుడు చూచినాడు. అప్పుడు దేవుడు వారిని శిక్షించటానికి కరువును పంపినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం దాటాక
రూతు గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడి ఉందండి? న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా. న్యాయాధిపతుల గ్రంథము కనానులో ఇశ్రాయేలీయులను గురించి చెప్పే గ్రంథం కదా. కరువు కలుగగా. ఎక్కడ కరువు కలిగిందండి? కనానులో కరువు కలుగగా. కరువు కలగటానికి ఎవరు కనానికి వచ్చింది? ఈ పాలు తేనెలు వారు అనుభవించాలని దేవుడు వారిని కనానుకు తెస్తే కనానులో కరువు కలుగగా. ఒకటి మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలండి, దేవుని వాక్యమును ఎరగకపోతే పరిశుద్ధతను పోగొట్టుకుంటాం. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుని చిత్తం ఎరగలేం. లోక పాప పరిస్థితులకు వెళ్ళిపోతాం. చూచాడు దేవుడు, శిక్షించదలిచినాడు. దేవుని శిక్ష 3 రీతులుగా ఉంటుందని మనకు తెలుసు. మొదటిది కరువు, రెండవది ఖడ్గము, మూడవది తెగులు. ఈ మూడింటిలో ఫస్ట్ ఆప్షన్ దేవుడు. ఇశ్రాయేలీయుల జనాంగం అంతా ఉంది కదా, కాబట్టి కరువు అనేది వారి మీదకి రప్పించినాడు. అప్పటికే వారికి అలవాటు అయిపోయింది. ఏం అలవాటు? బెత్లెహేము నుంచి ఎఫ్రాయిము మన్యమునకు వెళ్ళిపోయిన లేవీయుడు వలె. అలాగే మరొక సంఘటనలో కూడా దేవుని వాక్యంలో మనం చూస్తే 17వ అధ్యాయంలోను ఈ బెత్లెహేము నుంచి వెళ్ళిపోవటం. ఎందుకంటే వారికి ఆ బెత్లెహేము యొక్క సారం, పవిత్రత. బెత్లెహేం అనగా రొట్టెల ఇల్లు, బేత్ అనగా ఇల్లు, లెహేం అంటే లోఫ్ అనే మాట నుంచి వచ్చింది, రొట్టె. దేవుని ఇంటిలోని సమృద్ధి వారు గ్రహించింది. వాక్యం లేదు కాబట్టి గ్రహించలేకపోయినారు. కారణం వాక్యం ఎరగలేదు కాబట్టి. ఆ రీతిగానే బెత్లెహేము నుంచి కరువు దినాలలో బయటకు వచ్చిన కుటుంబం మనకు తెలుసు. ఎవరండి వాళ్ళు? ఎలీమెలకు, నయోమి, ఆ 2 కుమారులతో వారు మోయాబు దేశానికి వెళ్ళిపోయినారు. ఇప్పుడు దేవుడు చూచినాడు, తన ప్రజలు చేసిన ఆ దేవునికి అయిష్టమైన కార్యాలతో దుఃఖపడుతూ ప్రజలను చూచినప్పుడు ఒక్క వ్యక్తి దేవునికి కనపడింది. ఒక స్త్రీ దేవునికి కనపడింది. ఎవరా స్త్రీ? మనకు తెలుసు వాక్యంలో. మోయాబుకు వచ్చిన తర్వాత నయోమి భర్త 2 కుమారులు చనిపోయిన తర్వాత 2 కోడళ్ళు మిగిలినారు. వారిలో ఒక స్త్రీ రూతు చెప్పిన మాట, అత్త లేదా అమ్మగారండి, నన్ను ఇక్కడ నిలిచిపో అని చెప్పవద్దండి. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరుపరచకుండును గాక. ఆ మాటలు దేవుడు విన్నాడు. మరో విషయం ఏంటంటే, రూతు తనలో ఈ రీతిగా తలంచింది. ఏమనంటే, ఈ మోయాబులో ఉండి మరలా నన్ను పెళ్లి చేసుకొని కుమారులను కానీ సుఖపడమని చెప్తున్నావు కదా, మోయాబులో సంసారంగా పిల్లలతో సుఖం అనుభవించటానికి నేను ఇష్టపడలేదండి. మోయాబులోని సంసారిక సుఖము కన్నా బెత్లెహేములో విధవరాలిగా బ్రతుకుతా అత్తయ్య, నేను బెత్లెహేముకి రావాలి అని ఆశపడింది. అప్పుడు దేవుడు ఆ మనస్సును గ్రహించి కమాన్ అని దేవుడే రూతును తెచ్చాడు. బోయజుతో సంబంధం ఏర్పరిచినాడు. పరిగ ఏరుకునే ఆ దీనురాలిని రాశిపై నిలిచే భూస్వామిగా, ధనవంతురాలిగా తీర్చిదిద్దినాడు. ఆ బోయజు కూడా అన్యుడే. రూతు మోయాబీయురాలు. బోయజు తల్లిని గాని మనం వెనక్కి తిరిగి చదవగలిగితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో బోయజు రాహాబు కుమారుడు. ఆ యోర్దాను అవతలి వైపున నివసించిన స్త్రీ అని తెలుసు కదా. ఆమెన్న మాట ఏంటండి? 2వ అధ్యాయం 11వ వచనంలో మీ దేవుడైన యెహోవా అని ఆ యవనస్తులతో కూడా అనింది. అంటే అర్థం ఏంటి? ఆమె అన్యురాలు. ఆమె కన్న కుమారుడు బోయజు. రూతు అన్యురాలు, మోయాబీయురాలు.
ఈ అన్యులను, ఈ అన్య పురుషుడు స్త్రీని దేవుడు కలిపి వారిలో నుండి వచ్చిన సంతానం, దేవుని చేత ఏర్పరచుకునిన ఆ దావీదు సంతానంలో నుండి రక్షకుణ్ణి మనకు దయచేసినాడు. దావీదు పట్టణమందు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడని, శాశ్వత రాజుగా ప్రభువైన యేసు క్రీస్తు వారిని రక్షకునిగా మనకిచ్చి దేవుడు ఈ స్థితికి మనలను తెచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఇందు నిమిత్తమే న్యాయాధిపతుల గ్రంథం తరువాత రూతు గ్రంథాన్ని చేర్చి ఇశ్రాయేలీలోనే సొంత ప్రజల నుంచి ఆశీర్వాదము పొర్లి దొర్లి అన్యులకు వెళ్ళిందని గ్రహించి భయపడదాం, వాక్యానికి లోబడదాం. ఈ అనుభవంతో, వాక్యంతో దేవునితో బ్రతకటానికి దేవుడు కృపనిచ్చునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తానండి. ఘనమైన తండ్రి, న్యాయాధిపతుల గ్రంథం మాకు నేర్పినందుకు స్తోత్రములు. 4 భాగాలుగా పూర్తి చేసుకోవటానికి కృపనిచ్చినందుకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నేర్చుకున్న పాఠాలు మర్చిపోక తండ్రి రక్షించబడ్డాం, ఇశ్రాయేలీలం, తరతరాల క్రైస్తవులమని కాక దేవుని సన్నిధిలో వినయ మనస్కులమై వాక్యం నేర్చుకునే వారమై వాక్యమే ముఖ్యమని నీ పాదాల దగ్గర మరియవలే వాక్యంతో బ్రతకటానికి తండ్రి సహాయపడుమని నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఇట్టి అనుభవంలోనికి మమ్మలందరినీ దేవా తీర్చిదిద్ది నీ రాకకై సిద్ధపరచాలని ప్రభువైన యేసు నామముననే ప్రార్థించి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సదాకాలము మనతో ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. మేము మీ కొరకు ప్రార్థించవలనని మీరు ఆశిస్తే ఈ క్రింది నంబర్లకు ఫోన్ చేయండి. మా అడ్రస్ నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. స్వరమెత్తి పాడదాం. ఎన్ని